మేడారం భక్తజన సంద్రంగా మారింది. రోడ్లు, రహదారులు అన్నీ మేడారం వైపే వస్తున్న పరిస్థితి ఉన్నది. వాహనాలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఒకటేమిటి ద్విచక్ర వాహనాలు సైతం ఇక్కడికి దాదాపు 25 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఉంటారని ఒక అంచనా ఉంది. దాదాపు 8 కిలోమీటర్ల వైశాల్యంతో పూర్తిగా గుడారాలు వెలిశాయి. భక్తులతో ఈ మేడారం ప్రాంతం కూడా పూర్తిగా కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే సాధారణ ప్రజలు కాదు, సాధారణ ప్రజలతో పాటుగా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్నారు. అయితే ప్రముఖులు తర్వాత అధికారులు వీళ్ళ దర్శనానికి వస్తున్న నేపథ్యంలో అటు ప్రముఖులకు ఇటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఒక విశేష సేవలు అయితే అందిస్తూ ఉన్నది. అటు జడ్జీలు కావచ్చు, ఇటు ఉన్నతాధికారులు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీల స్థాయి అధికారులు కావచ్చు, అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎవరెవరు ప్రముఖులు వస్తున్నారు సార్ ఈరోజు? ఈరోజు అయితే మన కిషన్ రెడ్డి గారు వస్తున్నారండి, మినిస్టర్ గారు. వాళ్ళ కోసం మేము అన్ని ఏర్పాట్లు చేశాము ప్రోటోకాల్ టీం ప్రకారం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామండి. ప్రస్తుతం ఇప్పుడైతే అన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామండి ప్రోటోకాల్ టీం. అంటే ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ప్రత్యేక రహదారి ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే లక్షల మంది భక్తులు అమ్మవారి గద్దెల వద్ద ఉన్నారు. లక్షల మంది భక్తుల్ని తప్పించి వీఐపీని దర్శనం చేయించాలి అని అంటే ఏ డిపార్ట్మెంట్లతో మీరు సమన్వయం చేసుకుంటారు? మేము పోలీసు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో మేము సమయంగా పనిచేస్తున్నామండి. అంటే ఇక్కడ వాళ్ళు వీఐపీ వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళకు ఇక్కడ ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. మంచినీళ్ళు కానీ, హెల్త్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్తో అనుసంధానంతోనే అన్ని పనిచేస్తున్నామండి. ఎవరికి ఎలాంటి లోపం లేకుండా ప్రతిదీ కూడా అందిస్తున్నాం సకాలంలో. ఈరోజు మంత్రులు కానీ నిన్న మొన్న వచ్చిన ప్రముఖులు ఎవరైనా ఉన్నారా సార్? నిన్నటి వరకు అయితే మనకు ఎవరు రాలేదండి మా ప్రముఖులు. ఈరోజు వస్తున్నారండి. ఈ రోజు నుంచి ప్రముఖులు వస్తూ ఉంటారండి. అంటే మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఉంటుందండి. మాకు ప్రతిదీ కూడా మాకు ఆర్డీఓ గారు నుంచి వస్తూ ఉంటుంది ప్రోటోకాల్ సంబంధించి. ప్రోటోకాల్కి సంబంధించి తమకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు జడ్జిలు అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అటు ప్రముఖులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసాం. వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడానికి కానీ, భక్తులతో మాట్లాడడం కోసం కానీ, మొక్కులు చెల్లించుకునే విషయంలో కానీ ప్రతిదీ కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి ప్రోటోకాల్ అధికారి సర్వర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, మేడారం నుంచి.